శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ లక్ష్మీ గణపతి పరబ్రహ్మణే నమః. చతుర్భుజాం త్రినయనాం కమలాసన సంస్థితాం త్రిశూలం పానపాత్రం చ గదాం జిహ్వాం చ బిభ్రతీం బింభోష్టంబుకంబు కంఠం చ సామపీన పయోదరాం పీతాంబరాం మదగరణాం ధ్యాయేత్ బ్రహ్మస్త్రదేవతాం. శ్రీమాత్రే నమః. నేను మీ తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రిని. రాజశ్యామల సహిత దశమహావిద్యా స్వర్ణదేవాలయ నిర్మాణ మహాసంకల్పంలో భాగంగా నిర్వహిస్తున్నటువంటి వైశాఖ మాసం శుక్లపక్షం అష్టమి తిథి ఈ నెల 24వ తేదీన శుక్రవారం రోజు బగలాష్టమి, బ్రహ్మాస్త్ర స్వరూపిణైనటువంటి బగలా అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి ఒక మహాపర్వదినాన్ని పురస్కరించుకొని, అదే మాదిరిగా ఇదే వైశాఖ మాసంలో అక్షయ తృతీయ ఏదైతే ఉందో రాజశ్యామల అమ్మవారికి ఇష్టమైనటువంటి ఒక తిథి, అమ్మవారి యొక్క పుట్టినరోజు. సాధకులు అమ్మవారిని ఆ రోజు విశేషంగా అర్చన కైంకర్యములు చేస్తూ ఉంటారు. కొంతమంది సాంప్రదాయంలో పుట్టినరోజు అని, మరి కొంతమంది అమ్మవారికి ఇష్టమైన తిథులని అని పరిపరి విధాలుగా వారి యొక్క మరి భక్తిని చాటుకుంటారు. ఇక్కడ ఏది ఏమైనప్పటికీ కూడా అమ్మవారికి తిథిమండల అర్చితాయే నమః అని ఒక నామం ఉంది. అమ్మవారిని సంబంధించి ఏ సమయంలో ఏ పూజ చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయా అంటే, క్షణం కూడా అమ్మవారికి సంబంధించింది. ప్రతి నిమిషం కూడా, ప్రతి సెకండ్ కూడా అమ్మ సేవకు, అర్చనకు, భగవత్ ఆరాధనకి సమయంతో పని లేదు. నీకు భక్తి ఉందా, ఏ దేవత పట్ల, ఏ దేవి దేవతల పట్ల నీకు ఆసక్తి ఉందో ఆ ఆసక్తిని అనుసరించి ఆ దేవతను ఉద్దేశించి సాధన చేయడానికి నీ మనసు ప్రశాంతంగా ఉన్నదే అసలు సిసలైనటువంటి ఒక సుముహూర్తం. మనసు బాగోలేకనో, లేదో సుబ్రహ్మణ్య శాస్త్రిలాగా రోజు ఛానల్లోకి వచ్చి ఈ అమ్మవారికి పూజ చేస్తే ఆ ఫలితం వస్తుంది, ఆ అమ్మవారికి పూజ చేస్తే ఈ ఫలితం వస్తుందని చెప్పి నిమిషానికి ఒక వీడియో చూసి నిమిషానికి ఒక దేవతకు పూజ చేస్తే ఆ పూజా ఫలితం చేసినటువంటి ఒక పుణ్య ఫలితం వస్తుందేమో కానీ నీ కోరిక నెరవేరడానికి కొంత సమయం పడుతుంది. అందువల్ల ముక్కోటి దేవతల యొక్క ఆశీస్సులు రావాలి అంటే, త్రైలోక్యాల్లో ముల్లోకాలన్నిటిలో ఉండబడేటువంటి ఒక దేవతలకు అనుగ్రహం లభించాలంటే ముందుగా రాజశ్యామల అమ్మవారిని పూజించాలి. శ్యామల అమ్మవారిని పూజిస్తే మనం ఏ దేవతను పట్టుకుంటే మనం సాధనలో ముందుకు వెళ్తామనేటువంటి ఒక విషయం మనకు తెలుస్తుంది. కాబట్టి దశమహావిద్యలు అన్నీ కూడా, సిద్ధమంత్రాలన్నీ కూడా నేను ప్రతిరోజు మీకు తెలియచేస్తూ ఉన్నాను. బగలాముఖి అమ్మవారు, ఈ రెండిటికి ఉన్న సంబంధం వైశాఖ మాసంలో. అదేంటి గురువుగారు బగలాముఖి అమ్మవారి గురించి చెప్తూ ఉన్నారు, రాజశ్యామల అమ్మవారి గురించి, రెండింటి గురించి చెప్తున్నారంటే, ఒకే మాసంలో శ్యామల అమ్మవారికి మొట్టమొదటిసారిగా వైశాఖ మాసంలో అక్షయ తృతీయ అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి ఒక పర్వదినం. ఆ అమ్మవారిని రాజశ్యామలగానే అందరికీ తెలుసు. స్వర్ణదేవాలయ నిర్మాణం సంకల్పం ఎందుకు చేస్తున్నానో ఇప్పటికైనా కొంతమంది భక్తులు నేను మాట్లాడే మాటలను గమనించి ఉన్నట్లయితే, అక్షయ తృతీయ రోజున రాజశ్యామల అమ్మవారు ఆవిడ పుట్టినరోజు, ఆవిడకి ఇష్టమైనటువంటి ఒక తిథి. మరి అలాంటి మహాపర్వదినంలో అక్షయ తృతీయ రోజున ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి సువర్ణం, బంగారం కొని దాన్ని కొంతైనా, 1 గ్రామైనా కొనుగోలు చేస్తే అది మరలా అక్షయ తృతీయ నాటికి రెట్టింపు అవుతుంది అని. అదే మాదిరిగా బంగారం రేటు కూడా రెట్టింపుగానే ఉంది, ఇందులో అతిశయోక్తి లేదు. బంగారం రేటు ఎంత స్థాయిలో పెరిగినప్పటికీ కూడా మనకి స్వర్ణరాజమాతంగీశ్వరి అనేటువంటి ఒక మంత్రము, ఈ యొక్క అమ్మవారికి మరొక పేరే స్వర్ణాకర్షణ రాజమాతంగీశ్వరి అని. ఈ ప్రపంచం మొత్తంలో ఎక్కడా లేదు కనుకనే ఈ అమ్మవారి పేరు స్వర్ణ రాజమాతంగీశ్వరి. అందుకే స్వర్ణాలయం మనం నిర్మాణం చేస్తూ ఉన్నాము.